ఏంటి అంకుల్, మీకు కావాలా? కావాలి బాలిక. మావయ్య, వెతికింది చాలు, వచ్చి స్వీట్ తినండి. మా అక్కే చేసింది, ఎలా ఉందో చెప్పండి. రండి. తీసుకోండి మావయ్య. బాలిక, నాకు మరొక్కటి తీసుకోండి. అక్క, నువ్వు చేసిన స్వీట్స్ ని ఇంకా నేను ఎవరికి ఇవ్వను, నేనే దాచిపెట్టుకుని తింటాను. అమ్మా, నీతో మాట్లాడాలి, రా అమ్మా. చిత్రగుప్త, మా ఇచ్చటికి వచ్చినది చిన్ముద్రను వెతకడానికి, కనిపించినవని తినడానికి కాదు. ప్రభు, అమృతం ఎలాగూ దొరకడం లేదు, కనీసం దొరికిన వాటినైనా తిన్నివ్వండి. ఒంట్లో శక్తి కావాలి కదా. అమ్మా, ఏదో మాట్లాడాలన్నావు, ఏంటది? బిడ్డా, నువ్వు నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా? ఏమైందమ్మా, ఎందుకలా అడిగావు? నేను నువ్వు ఇంటికొచ్చావు, నాతో ఏదో మాట్లాడాలి అన్నావు, అంతలోనే గబగబా వెళ్ళిపోయావు. అర్జున్ బాబుతో కలిసి ఎక్కడికో వెళదాము అనుకున్నారు, అంతలోనే అది కూడా వద్దు అనుకున్నావు. అసలేమైంది బిడ్డా? అమ్మా, నేను నీకు ఉంగరం గురించి చెప్పాలని వచ్చాను, కానీ అది నిజమో అబద్ధమో నాకిప్పటికీ తెలియడం లేదు. నాకే తెలియని విషయం గురించి నీకెలా చెప్పను? బిడ్డా, కూర్చో. ఎన్నో కష్టాలు పడ్డావు, కన్నీళ్లే నీ బంధువులు అనుకొని బ్రతికావు. ఇప్పుడిప్పుడే నీ జీవితం ఒడ్డున పడుతోంది. మళ్ళీ నువ్వు కష్టాల్లోకి వెళ్ళకూడదు కావేరి. ఏదైనా ఉంటే చెప్పు బిడ్డా. అలాంటిదేమీ లేదమ్మా, ఇప్పుడు నేను చాలా బాగున్నాను. మరి ఊరెందుకు వెళ్ళలేదు? బిడ్డా, నువ్వు నాకు చెప్పకపోయినా పర్వాలేదు. చిన్నప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా నువ్వు శివాలయానికి వెళ్లి మొక్కుకునేదానివి, వెంటనే ఆ సమస్య నుంచి బయటపడేదానివి. ఇప్పుడు కూడా అలాగే చెయ్యి. అర్జున్ బాబుని తీసుకుని శివాలయానికి వెళ్ళు, అంత మంచి జరుగుతుంది. అలాగేనమ్మా, వీలైనంత త్వరగా నేను అర్జున్ బాబు శివాలయానికి వెళ్తాం. సరేనమ్మా. కావేరి, కొంచెం వాటర్ తీసుకురావా? తీసుకొస్తున్నాను అర్జున్ బాబు. కావేరి, జాగ్రత్త. ఇదిగోండి, వాటర్ తాగండి. కావేరి, ఈ రింగ్ ఎక్కడిది? ఇలా ఇవ్వండి అర్జున్ బాబు. దీనివల్లే ఎన్నో ఘోరాలు జరిగాయి. ఇదొచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. లేనిపోని పిచ్చి పనులన్నీ చేశాను. ఇది ఉండకూడదు, ఉండకూడదు. అర్జున్ బాబు, మీరు నీళ్ళు తాగండి.